ఈరోజు కీర్తిశేషులు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దలు శ్రీ పోతుల చెంచయ్య గారి 27వ వర్ధంతి కార్యక్రమం. వారి కుటుంబ సభ్యులందరూ కూడా పోతుల రామారావు గారు, కృష్ణారావు గారు, నరసింహరావు గారు, ప్రసాద్ గారు కుటుంబం అంతా వారి మిత్రబృందంతో కూడా కలిసి ఆనవాయితీ ప్రకారం వర్ధంతి కార్యక్రమాల్లో కూడా మాగుంట కుటుంబం తరఫున నేను కూడా ముందు పార్వతమ్మ గారు ఉన్నప్పుడు వచ్చేవారు, తర్వాత నేను రావటము. మాగుంట కుటుంబం అనేది ఎప్పుడు కూడా చెంచయ్య గారికి మర్చిపోలేని విధంగా కూడా వారు చేసిన సహాయం అనేది ఎప్పుడు మాగుంట కుటుంబం గుర్తు చేసుకొని ఉంటుంది అనేది చెంచయ్య గారికి. రాజకీయాల్లో 60 సంవత్సరాలు జీవితంలోనే 60 సంవత్సరాలు రాజకీయం చేసిన ఒక గొప్ప వ్యక్తి, రాజకీయ భీష్మాచార్యుడు అనేది అప్పుడు పేరు వచ్చింది. ఆయన ఎన్నో వాల్యూస్తో వారు తలపెట్టారు కార్యక్రమాలు. వారి తనయులు, కుటుంబ సభ్యులందరూ కూడా వారి ఆశయాలు కొనసాగిస్తూ ఉన్నారు. అందుకు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ కలుస్తాం. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈరోజు మన పోతుల చెంచయ్య గారి 27వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలు కూడా టంగుటూరు మండలంలో చేయటం జరిగింది. ఆయన ఆ రోజుల్లో జడ్పీ చైర్మన్గా, సొసైటీ ప్రెసిడెంట్గా ఉండే జిల్లా ప్రజలకి అనేక సేవలు అందించిన వ్యక్తి. ఈ రోజుకి ప్రజల్లో ఎప్పుడు కూడా ఆయన మార్క్ని పెట్టుకున్న వ్యక్తుల్లో పోతుల చెంచయ్య గారు ఒకరు. మా తాతయ్య గారితో ఆయనకి బాగా అనుబంధాలు ఉండేవి, కుటుంబంతో కూడా. అప్పటి నుంచి కూడా వాళ్ళు అప్పుడు ఉండే రాజకీయాలు, అప్పుడు పద్ధతులు అవన్నీ కూడా ఈ రోజుకి అప్పటికి చాలా మార్పులు మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రజలకి ముందుగా ఏం చేయాలి అనేది ఒక ఆలోచన పద్ధతిలో చేసిన వ్యక్తుల్లో మన చెంచయ్య గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మన రామారావు గారు కూడా రాజకీయాల్లో ఉండటం, ఆయన కూడా 2 సార్లు శాసనసభ్యులుగా అనేక సేవలు కూడా ప్రజలకు అందించడం, వాళ్ళ కుటుంబం కూడా ఎప్పుడు కూడా ప్రజలకి సేవలు చేసే కుటుంబంగా జిల్లాలో చెప్పుకోదగ్గ కుటుంబంగా ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆయన కార్యక్రమానికి మేము కూడా రావటం, అదేవిధంగా మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా రావటం కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అలాంటి పెద్దలు చేసిన సేవలను కూడా అదే పద్ధతిలో మనం కూడా పాటించాలని, రాజకీయాల్లో ఉన్నంత కాలం కూడా ఎవరైతే ఆ రోజుల్లో ఏ విధంగా అయితే ప్రజలకి సర్వీస్ చేశారో ఆ పద్ధతిలో మనం కూడా ఒక మంచి పేరు తెచ్చుకునే పద్ధతిలో పోవటానికి మా వంతు కూడా మేము కూడా అలానే పాటిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు పోతుల చెంచయ్య గారు వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించడం జరిగింది. వారు సమితి ప్రెసిడెంట్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించారు. వారి వర్ధంతి కార్యక్రమాన్ని వారి కుమారులు రామారావు గారు, మిగిలినటువంటి వారందరూ కూడాను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం వారిని మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాజకీయాల్లో స్ఫూర్తిదాయకంగా సేవలందించిన వారి యొక్క ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం వల్ల 10 మంది స్ఫూర్తి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ముఖ్య అతిథులందరికీ, ముఖ్యంగా ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మా జనార్దన్ గారు, మాజీ ఒంగోలు శాసనసభ్యులు, వారందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా కుటుంబం తరఫు నుంచి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మా తండ్రి గారి గురించి ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఇవాళ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఇటువంటి వర్ధంతి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి కూడా మనం ఇంతకుముందు మెడికల్ క్యాంపులు పెట్టేవాళ్ళం. భవిష్యత్తులో కూడా నిర్వహించడానికి కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం.